Hi everyone. Today we'll discuss about bubble sort algorithm. సో ఫస్ట్ ఈ అల్గారిథం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. వన్స్ మనకి దీని మీద క్లియర్ అండర్స్టాండింగ్ అనేది వచ్చిన తర్వాత దెన్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. సో యాజ్ యూఆర్ సీయింగ్ ఇన్ ద ఎగ్జాంపుల్, నేను ఒక 5 నంబర్స్ తీసుకున్నాను ఇక్కడ. 5 3 8 6 2 విచ్ ఆర్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. యాక్చువల్లీ ఒక ప్రాపర్ ఆర్డర్ అంటూ ఏమీ లేదు ఇక్కడ. సో దీని మీద మనం బబుల్ సార్ట్ అల్గారిథం అనేది అప్లై చేసి దీన్ని ఫస్ట్ సార్ట్ ఎలా చేయాలనేది థియరిటికల్ గా చూద్దాం. వన్స్ మనకు అండర్స్టాండింగ్ అనేది వచ్చిన తర్వాత దెన్ వీ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ ద సేమ్ ఇన్ జావా. సో స్టెప్ 1, ఫస్ట్ ఐటరేషన్ లో, అంటే ఫస్ట్ ఐటరేషన్ ఇన్ ద సెన్స్ కంపేరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎ రో. అన్నిటినీ కూడా ఒక వరుసలో మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎలా మనం ఎన్ని స్టెప్స్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము, ఆ స్టెప్స్ లో ఏం జరుగుతుందని చూద్దాం. సో దిస్ ఇస్ ఫస్ట్ ఐటరేషన్. ఫస్ట్ ఐటరేషన్ లో వీఆర్ ట్రైంగ్ టు కంపేర్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్. ఫస్ట్ మనం ఏం చేస్తాము, అడ్జసెంట్ ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేస్తాం. అంటే 5 and 3. ఇక్కడ మనకి సార్టింగ్ అనేది అవసరం అయితే స్వాప్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, అంటే సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, తర్వాత థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్, తర్వాత ఫోర్త్ ఎలిమెంట్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ లాగా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో రైట్ నౌ వీఆర్ వెరిఫైయింగ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ 5 and 3ని వెరిఫై చేసాం. ఇక్కడ 5 అనేది ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ 3. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బికమ్ 3 and 5. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ లో 5 and 8ని మనం కంపేర్ చేయాలి. వెన్ ఐ కంపేర్ 5 and 8, ఇవి ఆర్డర్ లోనే ఉన్నాయి. సో వీ నో నీడ్ టు డూ ఎనీ స్వాపింగ్ హియర్. కాబట్టి నెక్స్ట్ స్టెప్ కి మనం వెళ్ళాం. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి, వీ విల్ బి కంపేరింగ్ బోత్ 8 and 6 అనమాట. ఈ 8 and 6కి వెళ్తే ఇవి దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్. కాబట్టి ఈ రెండింటిని మనం స్వాప్ చేస్తున్నాం. నౌ ఇట్ బికేమ్ 6 and 8. ఆఫ్టర్ దిస్ స్టెప్, ఈ స్టెప్ తర్వాత విల్ బి కంపేరింగ్ 8 and 2. ఈ 8 and 2 అనేవి దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్. సో వీటిని కూడా మనం స్వాప్ చేసి అరేంజ్ చేయాలి. సో ఇట్ విల్ బికమ్ 2 and 8. అంటే ఇక్కడ మనకు అవ్వాల్సింది ఏంటి అని అంటే, ఈ ఫస్ట్ ఐటరేషన్ లో ఈ బిగ్గెస్ట్ నంబర్ అనేది ఏదైతే ఉంటుందో అది లాస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ నంబర్ 8 అనేది ఇప్పుడు ఈ సేమ్ అల్గారిథం మనం డిస్కస్ చేసాం కదా, ఈ నంబర్స్ అనేవి నేను ఇచ్చినట్లు కాకుండా ఈ 8 అనేది స్టార్టింగ్ ఆఫ్ ద నంబర్స్ ఉన్నా కానీ ఆ ఫస్ట్ ఐటరేషన్ అయిపోయే టైంకి 8 విల్ బి కమింగ్ టు ద లాస్ట్ పొజిషన్ ఓన్లీ. ఎందుకంటే అది బిగ్గర్ నంబర్ కాబట్టి. సో నౌ ఇది సెకండ్ ఐటరేషన్. ఒక రో ఆఫ్ సార్టింగ్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ఐటరేషన్ లో 3 and 5ని చెక్ చేస్తున్నాం. 3 and 5ని చెక్ చేసినప్పుడు దే ఆర్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్ ఓన్లీ. సో స్వాపింగ్ అక్కర్లేదు. సో వీఆర్ గోయింగ్ ఫర్ 5 and 6. 5 and 6 ఆల్సో ఇన్ ద ప్రాపర్ ఆర్డర్ ఓన్లీ. సో ఇక్కడ కూడా సార్టింగ్ అక్కర్లేదు. నౌ వీఆర్ కంపేరింగ్ 6 and 2. దే ఆర్ నాట్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్. సో వీఆర్ స్వాపింగ్ దెమ్ అండ్ వీఆర్ అరేంజింగ్ దెమ్. సో 6 and 2ని స్వాప్ చేస్తే 2 and 6 అవుతుంది. ఈ లాస్ట్ పొజిషన్ అనేది ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్, ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్ ఇన్ ద నంబర్స్. ఐ మీన్ ఇక్కడ మనం తీసుకున్న నంబర్స్ లో ఇదే ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్. కాబట్టి మనం మళ్ళీ దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో నా ఇక్కడితో మనం ఐటరేషన్ అనేది ఎండ్ చేసి థర్డ్ ఐటరేషన్ లోకి వెళ్తున్నాం. థర్డ్ ఐటరేషన్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ 3 and 5ని మనం ఇక్కడ వెరిఫై చేస్తున్నాం. 3 and 5ని వెరిఫై చేసి దే ఆర్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్ ఓన్లీ. సో స్వాపింగ్ అనేది అక్కర్లేదు. స్టెప్ 2, 5 and 2ని మనం వెరిఫై చేస్తున్నాం. ఇది ఆర్డర్ అనేది ఇక్కడ లేదు కాబట్టి వీఆర్ స్వాపింగ్ దెమ్. 2 and 5 అయ్యింది. అండ్ ఇక్కడ 5ని మళ్ళీ మనం 6తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఐటరేషన్ లో ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్ అనేది దాని రైట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. సెకండ్ ఐటరేషన్ లో సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ అనేది దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మళ్ళీ 5ని 6తో కానీ 5ని 8తో కానీ కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ద లాస్ట్ 2 పొజిషన్స్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ విత్ ద ఫస్ట్ 2 బిగ్గెస్ట్ నంబర్స్ 8 and 6 అనమాట. సో ఈ థర్డ్ ఐటరేషన్ లో థర్డ్ బిగ్గెస్ట్ నంబర్ ఈజ్ 5. ఆ 5 అనేది దాని పొజిషన్ ఫిక్స్ చేసుకుంది. సో ఇక్కడితో ఈ ఐటరేషన్ అనేది ఎండ్ చేస్తున్నాం. ఎండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఐటరేషన్ విచ్ ఇస్ ఫైనల్. ఈ లాస్ట్ ఐటరేషన్ లో విల్ బి కంపేరింగ్ జస్ట్ 3 and 2 ఓన్లీ. ఇక్కడ ఇవి ఆర్డర్ లో లేవు కాబట్టి వీటిని విల్ బి అరేంజింగ్. సో వీటిని అరేంజ్ చేసి 2 and 3 అయిపోయింది. సో నౌ 3 ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ఇట్స్ ఓన్ పొజిషన్. 3 కూడా దీని పొజిషన్ లో ఫిక్స్ అయిపోయింది. సో నౌ 2 3 5 6 8 దిస్ విల్ బి అవర్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. అంటే ఇక్కడ మన కీ లాజిక్స్ అనేవి అర్థం చేసుకుంటే ఒక ఒక ఐటరేషన్ లో ఏదే కానీ మనము స్వాప్ చేయడానికి పాసిబిలిటీ లేదు అని అనుకుంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ సార్టెడ్. ఇప్పుడు ఇదే అల్గారిథం ని 2 3 5 6 8 మీద మనం అప్లై చేసాం అనుకోండి. 2ని 3తో కంపేర్ చేస్తాం, ఇట్ ఈస్ సార్టెడ్ ఓన్లీ. సో స్వాపింగ్ చెయ్యం. 3ని 5తో కంపేర్ చేస్తాం, ఆర్డర్ లోనే ఉంది. సో స్వాపింగ్ చెయ్యం. 5ని 6తో కంపేర్ చేస్తాము, 6ని 8తోనే కంపేర్ చేస్తాం.
సో ఇవన్నీ ఆల్రెడీ ఆర్డర్‌లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం స్వాపింగ్ చెయ్యం. మనం ఎప్పుడైతే స్వాపింగ్ చెయ్యమో ఒక ఐటరేషన్‌లో, దట్ మీన్స్ ద నంబర్స్ ఆర్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్ ఓన్లీ. అవి ఆల్రెడీ ఆర్డర్‌లోనే ఉన్నట్టనమాట. కాబట్టి మళ్ళీ మనం అల్గారిథమ్‌ని అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో దీస్ ఆర్ ద 2 కీ పాయింట్స్ దట్ వి హావ్ టు రిమెంబర్ టు ఇంప్లిమెంట్ ద కోడ్. కీ పాయింట్ 1 వచ్చి స్వాపింగ్ అనేది ఒక ఐటరేషన్‌లో జరగట్లేదు అనంటే, దాని మీనింగ్ ఇది ఆల్రెడీ సార్టెడ్‌లోనే ఉంది అని. ఇది ఆల్రెడీ ఒక ఆర్డర్‌లోనే ఉంది అని. సెకండ్ థింగ్ వచ్చి ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈజ్ ప్రతి ఐటరేషన్‌లో ఆ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ ఏవైతే ఉంటాయి అంటే ఫస్ట్ ఐటరేషన్‌లో ఫస్ట్ బిగ్గెస్ట్ నంబర్ 8 దాని పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. సెకండ్ ఐటరేషన్‌లో సెకండ్ బిగ్గెస్ట్ నంబర్ 6 దాని పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. థర్డ్ ఐటరేషన్‌లో థర్డ్ బిగ్గెస్ట్ నంబర్ 5 దాని పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. ఫోర్త్ ఐటరేషన్‌లో ఫోర్త్ బిగ్గెస్ట్ నంబర్ 3 కూడా దాని పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫిఫ్త్ ఐటరేషన్ అనేది అవసరం లేదు ఇక్కడ. వై? బికాస్ 2 ఈస్ ఆల్రెడీ ఐ మీన్ 2 ఈస్ ఓన్లీ ద వేరియబుల్ విచ్ ఈస్ లెఫ్ట్ ఓవర్ అనమాట. సో దీనికి తగ్గట్టుగా మనం కండిషన్స్ అనేవి రాసుకోవాలి. ఓకే. సో నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ నంబర్స్. ఒరిజినల్ పొజిషన్ వచ్చి 53862. సో దీనికి ప్రోగ్రామాటికల్ ఇంప్లిమెంటేషన్ కోసము ఐ యామ్ క్రియేటింగ్ వన్ అర్రే హియర్. ఇంటీజర్ నంబర్స్ అని చెప్పి తీసుకున్నాను. హియర్ ఐఎమ్ రైటింగ్ ద వాల్యూస్ యాజ్ 5, 3, 8, 6 అండ్ 2. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే జనరల్‌గా ఫస్ట్ మనం ప్రోగ్రామ్ అనేది ఇది మనం రాసిన ప్రోగ్రామ్ అనేది ఈ అర్రేని సార్ట్ చేసిందా లేదా అనేది మనకు తెలియాలి అనంటే, ఫస్ట్ ఈ అర్రేని మనం డిస్‌ప్లే చేయడానికి ట్రై చేద్దాం. తరువాత సార్టింగ్ అనేది అప్లై చేసి, దాని తరువాత మనకి అర్రే ఎలా ఉందో దాన్ని కూడా డిస్‌ప్లే చేయడానికి ట్రై చేద్దాం. సో టు డిస్‌ప్లే అన్ అర్రే జనరల్‌గా మనం ఏం చేస్తాము? వి కెన్ యూజ్ ఫర్ లూప్ గాని, ఫర్ ఈచ్ లూప్ గాని ఇలాంటివి మనం వాడుకోవచ్చు. ఓకే. సో ఇంటెన్షనల్లీ ఒక ఇంటెన్షన్ మీదనే నేను ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ అనేది వాడుతున్నాను. సో అవి వి విల్ సీ అనమాట. ఈ సెషన్‌లోనే ఫర్ ఈచ్ ఎక్కడ వాడతాము, జనరల్ ఫర్ లూప్ అనేది ఎక్కడ వాడతాం అనేది ఈ సెషన్‌లోనే ఇది కూడా కవర్ చేసినట్టు అవుతుంది. సో ఫర్ ఈచ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం జనరల్‌గా మన అర్రే గాని, లేదంటే మన కలెక్షన్ ఆబ్జెక్ట్ గాని ఏదైతే ఉందో దాని టైప్ ఏంటి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. నంబర్స్ అనేది మన అర్రే. దాన్ని మనం ఐటరేట్ చేసి డేటా అనేది డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాం. ఈ నంబర్స్ అనే అర్రే టైప్ ఏంటి? ఇంటీజర్. కాబట్టి ఇక్కడ ఒక ఇంటీజర్‌కి సంబంధించిన టెంపరరీ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇంట్ స్పేస్ ఐ అన్నాను. తర్వాత కోలన్ ఇచ్చి ఆ అర్రే నేమ్ కానీ, కలెక్షన్ నేమ్ కానీ ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. సో ఇప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ ఫర్ లూప్ అనేది ఇట్ విల్ బి ఐటరేటింగ్ ఫర్ 5 టైమ్స్. ఎందుకు అనంటే మన నంబర్స్ అనే అర్రే సైజ్ వచ్చి 5 కాబట్టి ఇది 5 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. ఐటరేట్ అయినప్పుడు ప్రతి ఐటరేషన్‌లో ఈ అర్రేలో ఉన్న ఎలిమెంట్‌ని తెచ్చి ఈ ఐ అన్న వేరియబుల్‌లో పెడుతుంది. అంటే ఫస్ట్ ఐటరేషన్‌లో ఐ వేరియబుల్‌లో వాల్యూ ఏముంటుంది అనంటే 5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 8, నెక్స్ట్ 6, నెక్స్ట్ 2 అని చెప్పి ఉంటుంది. సో ఐ యామ్ ట్రైయింగ్ టు డిస్‌ప్లే ద వాల్యూస్ హియర్. సో జస్ట్ ఐ అని మాత్రం డిస్‌ప్లే చేస్తే సరిపోతుంది. లెట్ మీ రన్ ద ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ రన్ చేశానంటే 53862 అని చెప్పి మనకు అవుట్‌పుట్‌లో వచ్చేసింది ఇక్కడ. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ అర్రే నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను గదా! ఐ డోంట్ వాంట్ టు డిస్‌ప్లే దెమ్ ఇన్ లైన్ బై లైన్ వే అనమాట. ఇలాగ ఒక్కో లైన్‌లో ఒక్కో నంబర్ కాకుండా ఒకటే లైన్‌లోనే అన్ని నంబర్స్ నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. దట్ ఇస్ ద రీజన్ ఐ యామ్ రీప్లేసింగ్ ప్రింట్ ఎల్ఎన్ విత్ ప్రింట్ అనమాట. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్‌గా దీన్ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి 53862 అని చెప్పి అదొక బిగ్ నంబర్ లాగా కనపడుతుంది ఇక్కడ. లెట్స్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ అండ్ సీ ద అవుట్‌పుట్. రైట్ 53862 అని చెప్పి మనకి ఇలా వచ్చేసింది. సో ఐ వాంటెడ్ టు షో సమ్ స్పేస్ అనమాట. స్పేస్ ఇన్ బిట్వీన్ ఈచ్ నంబర్. ఎందుకంటే 53,862 అనేది దట్స్ నాట్ ద నంబర్ వి ఆర్ కన్సిడరింగ్. 5 ఈజ్ ఎ సెపరేట్ నంబర్, 3 ఈజ్ సెపరేట్, 8, 6, 2 ఇలా ఇండివిడ్యువల్ డిజిట్స్ మీద మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షో సమ్ స్పేస్. కాబట్టి దానికోసం ఐ ప్లస్ సమ్ స్పేస్ అనేది ఇచ్చాను. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. నౌ యూ కెన్ సీ దెర్ ఈస్ స్పేస్ ఇన్ బిట్వీన్ ద నంబర్స్. Let me write one more print statement here. Before sorting అని చెప్పి ఒక చిన్న మెసేజ్ అనేది పెట్టాను. సో నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ యూ కెన్ సీ ద అవుట్పుట్ యాజ్ బిఫోర్ సార్టింగ్ అని చెప్పి మన అర్రే అనేది కనపడుతుంది. ఓకే. సో అఫ్ కోర్స్ ఇక్కడ వచ్చి నేను అల్గారిథం సంబంధించిన లాజిక్ అనేది అప్లై చేస్తాను. బట్ అప్లై చేసిన తర్వాత వాట్ ఐ డూ, ఐ విల్ బి ట్రైయింగ్ టు డిస్ప్లే అర్రే ఆఫ్టర్ సార్టింగ్ ఆల్సో కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము, మళ్ళీ ఇక్కడ ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ ఉందో ఈ కోడ్‌ని నేను మళ్ళీ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ అనమాట. సో అంటే ఇక్కడ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ అనంటే వీఆర్ ట్రైయింగ్ టు డూప్లికేట్ ద కోడ్. ఇక్కడ ఏదైతే కోడ్ రాసానో నేను మళ్ళీ దాన్ని ఇక్కడ డూప్లికేట్ చేస్తున్నాను. ఎందుకు అనంటే నా అర్రేలో ఉన్న డేటా అనేది బిఫోర్ సార్టింగ్ నేను డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఆఫ్టర్ సార్టింగ్ ఆల్సో ఐయామ్ ట్రైయింగ్ టు డిస్‌ప్లే. సో ఓన్లీ వన్ ఫార్ములా
అంటే ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడంతా మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి అనంటే డూప్లికేషన్ ఆఫ్ కోడ్ అనేది మనం ఎప్పుడు రాయకూడదు. సో, బట్ స్టిల్ మన సినారియోలో మనం డూప్లికేషన్ ఆఫ్ కోడే మనం వాడుకోవాల్సొస్తుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అనంటే, వితౌట్ యూ యూజింగ్ ద డూప్లికేషన్ ఆఫ్ కోడ్, క్రియేట్ వన్ సెపరేట్ మెథడ్ అనమాట. సో, ఐ యామ్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ వాయిడ్ ప్రింట్ అర్రే అనే ఒక మెథడ్‌ని తీసుకున్నాను. తీసుకొని ఈ ప్రింట్ అర్రే మెథడ్ లోపల ఐ యామ్ పేస్టింగ్ ద లాజిక్ అనమాట. అండ్ ఈ మెథడ్ అనేది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అనంటే, ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ ఎ నంబర్స్ అర్రే. ఈ మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు ఏదైతే మనం అర్రే పంపిస్తామో, ఆ అర్రేలో ఉన్న డేటానంతా కూడా ఇట్ విల్ ట్రై టు డిస్‌ప్లే. అండ్ ఈ మెథడ్‌ని మనం ఇక్కడ పబ్లిక్ అని రాయలేదు, ప్రైవేట్ అని రాయలేదు. సో, అది మెన్షన్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఈ మెథడ్ అనేది ఓన్లీ ఈ క్లాస్‌లో మాత్రమే మీరు వాడతారు అని అనుకున్నప్పుడు లెట్స్ మేక్ ఇట్ యాస్ ప్రైవేట్. లేదు ఈ మెథడ్‌ని చాలా పొజిషన్స్‌లో మీరు వాడే ఛాన్స్ ఉంది వేరే క్లాసెస్‌లో కూడా అని అనుకుంటే, అప్పుడు మేక్ ఇట్ యాస్ పబ్లిక్. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ప్రైవేట్ పెట్టగానే ఈ ఎంటైర్ మెథడ్ కింద మనకి అండర్‌లైన్‌లో ఇది హైలైట్ అవుతోంది. ఎందుకు హైలైట్ అవుతుంది అనంటే ఈ మెథడ్‌ని నేను ప్రైవేట్ అని డిక్లేర్ చేశా. ప్రైవేట్ అన్నాను అనంటే ఈ మెథడ్‌ని ఐ విల్ బి యూజింగ్ ఓన్లీ వితిన్ ద క్లాస్ అని చెప్పి దాని ఇంటెన్షన్. ప్రైవేట్ మీనింగ్ వచ్చి ఐ విల్ బి యూజింగ్ దిస్ మెథడ్ ఓన్లీ వితిన్ ద క్లాస్. సో, దీన్ని వాడితే ఓన్లీ వితిన్ ద క్లాసే వాడాలి. కానీ యాస్ ఆఫ్ నౌ నేను ఈ మెథడ్‌ని ఎక్కడ నేను కాల్ చేయట్లేదు. సో, ఈ మెథడ్ ఏమైపోయింది అంటే అన్‌యూజ్డ్ మెథడ్ లాగా అయిపోయిందనమాట. సో, దీని మీద మౌస్ ఓవర్ చేసినా మీకు సేమ్ ఇన్ఫర్మేషనే వస్తుంది. ద మెథడ్ ప్రింట్ అర్రే ఫ్రమ్ ద టైప్ బబుల్ సార్ట్ ఈస్ నెవర్ యూజ్డ్ లోకల్లీ. దీన్ని మీరు ఎక్కడా వాడట్లేదు అని చెప్పి అంటున్నారు. సో, ఎనీవే ఆఫ్ కోర్స్ వి విల్ బి కాలింగ్ ద మెథడ్ హియర్. యాహ్! అండ్ టు కాల్ దిస్ మెథడ్ ఈ మెథడ్‌ని కాల్ చేయాలి అన్నా కానీ వి హావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది స్టాటిక్ మెథడ్ కాదు కాబట్టి. సో, ఐ యామ్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ యాస్ స్టాటిక్ సో థట్ ఐ కెన్ కాల్ ద మెథడ్ వితౌట్ యూజింగ్ ఆబ్జెక్ట్. సో, డైరెక్ట్‌గా నేను ఇక్కడ ప్రింట్ అర్రే అని చెప్పి ఇచ్చేయొచ్చు. ప్రింట్ అర్రే ఆఫ్ నంబర్స్ అని చెప్పి ఇచ్చాను. అండ్ హియర్ ఆల్సో ఐ యామ్ గివింగ్ ప్రింట్ అర్రే ఆఫ్ నంబర్స్. ఇక్కడ మనం ప్రింట్ వాడాము, తర్వాత ప్రింట్‌ఎల్‌ఎన్ వాడాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్‌పుట్ అనేది అంత ఎక్స్‌పెక్టెడ్‌గా రాకపోవచ్చు. లైక్ అర్రే అనేది డిస్‌ప్లే చేసాము. దాని పక్కనే మళ్ళీ ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పి వస్తుంది. సో, టు అవాయిడ్ దిస్ నేనేం చేస్తున్నాను అనంటే, ఆ నంబర్స్ అన్ని డిస్‌ప్లే చేస్తాం కదా! నంబర్స్ అన్ని డిస్‌ప్లే చేసిన తర్వాత ఒక ఎంప్టీ ప్రింట్ స్టేట్‌మెంట్ అనేది తీసుకున్నాను. ప్రింట్‌ఎల్‌ఎన్‌ది. సో, ఇదేం చేస్తుంది అనంటే ఇట్ విల్ మూవ్ ద కర్సర్ టు న్యూ లైన్. సో, 53862 అనేది డిస్‌ప్లే అయిపోయిన తర్వాత కర్సర్ న్యూ లైన్‌లోకొచ్చినప్పుడు ఆఫ్టర్ సార్టింగ్ అనేది ఫ్రెష్ లైన్‌లో వస్తుంది. రైట్ క్లిక్ రన్ యాస్ జావా అప్లికేషన్. నౌ యూ కెన్ సీ బిఫోర్ సార్టింగ్ అని చెప్పి అర్రే డేటా వచ్చింది. ఆఫ్టర్ సార్టింగ్ అని చెప్పి కూడా అర్రే డేటా వచ్చింది. ఆఫ్ కోర్స్ బోత్ ఆర్ సేమ్. ఎందుకు సేమ్ అనంటే మనం ఇంకా మన సార్టింగ్ లాజిక్ అని మనం అప్లై చేయలేదు. ఓకే. సో, టు డూ థట్ ఐ యామ్ క్రియేటింగ్ వన్ మోర్ మెథడ్. సిమిలర్ టు ప్రింట్ అర్రే ఇంకో మెథడ్‌ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ప్రైవేట్ స్టాటిక్ వాయిడ్ బబుల్ సార్ట్ అనే నేమ్‌తో ఒక మెథడ్‌ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇందులో కూడా సేమ్ థింగ్ ఐ యామ్ డూయింగ్. ఈ నంబర్స్‌ని నేను ఇన్‌పుట్ కింద తీసుకుంటున్నా. సో, ఇప్పుడు ఇది కూడా స్టాటిక్ కాబట్టి ఈ బబుల్ సార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి అన్నా కానీ వి నో నీడ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్. వి కెన్ కాల్ ద మెథడ్ డైరెక్ట్‌లీ. బబుల్ సార్ట్ ఆఫ్ నంబర్స్ అని చెప్పి పంపించేస్తున్నాను. ఓకే. సో, నౌ వితిన్ ద బబుల్ సార్ట్ మనం అనుకున్న 2 కీ లాజిక్స్ ఏంటి? కీ లాజిక్ 1 వచ్చి ఆ స్వాపింగ్ అనేది ఒక ఐటరేషన్‌లో జరగలేదు అనంటే దాని మీనింగ్ మన అర్రే అనేది ఆల్రెడీ సార్టెడ్ వేలోనే ఉందని. కాబట్టి మనం మన అల్గారిథంని అప్లై చేయాల్సిన పని లేదు. సో, అల్గారిథంని మనం బ్రేక్ చేయొచ్చా? లేదా నెక్స్ట్ ఐటరేషన్ కూడా కంటిన్యూ చేయాలా అనేది విల్ బి డిపెండింగ్ ఆన్ ఈ స్వాప్ అయ్యిందా లేదా అనే వేరియబుల్ మీదే మనం డిపెండ్ అవుతాం. సో, దానికోసం ఐ యామ్ క్రియేటింగ్ ఎ ఫ్లాగ్ హియర్. బూలియన్ స్వాప్ అని చెప్పి తీసుకున్నాను. ఈ స్వాప్ అన్న వేరియబుల్‌ని మనం ఆఫ్‌కోర్స్ మనం ఫ్యూచర్‌లో కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఆ స్వాప్ అన్న వేరియబుల్‌కి ట్రూ గాని, ఫాల్స్ గాని మనం అసైన్ చేస్తాం. ఓకే. సో, ఈ స్వాప్ అన్న వేరియబుల్ అనేది ఒకవేళ ఇట్ ఈస్ ట్రూ అయితే దెన్ వి విల్ కంటిన్యూ. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి దెన్ వి విల్ బి కమింగ్ ఔట్ ఆఫ్ ద బబుల్ సార్ట్ అల్గారిథమ్ అన్నమాట. దట్స్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వేరియబుల్. సో, నౌ హియర్ ఆల్సో లైక్ ద వే వి హావ్ ఐటరేటెడ్ ఫ్రమ్ ఎన్ అర్రే ఇక్కడ కూడా నేను ఐటరేషన్ అనేది చేయాలి. టు డూ సో నేనేం చేస్తున్నాను అనంటే ఇనీషియల్లీ ఐ యామ్ ట్రైయింగ్ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అర్రే. జనరల్‌గా మనం ఒక అర్రే సైజ్ అనేది మనం తెలుసుకోవాలి అనంటే విల్ బి గివింగ్ అర్రే నేమ్ డాట్ లెంగ్త్ అని చెప్పిస్తే సరిపోతుంది. హియర్ ఐ విల్ బి గెట్టింగ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అర్రే. సో, ఆఫ్ కోర్స్ మనం తీసుకున్న నంబర్స్‌ని స్మాల్ నంబర్సే ఐ మీన్ చిన్న సైజ్ అర్రేనే కాబట్టి వి కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దట్ ద సైజ్ ఈస్ 5. సో, నౌ వాట్ యామ్ ఐ డూయింగ్ ఈస్ ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. ఒక ఫర్ లూప్ తీసుకొని హియర్
I am writing the index I equal to 0 and I should be less than, of course ఇక్కడ మనం కొంచెం కండిషన్ రాయాలి, విల్ డిస్కస్ ఆన్ దట్, అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంక్రిమెంటింగ్. సో ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ అనేది రావచ్చు. ఇక్కడేమో మనం ఫర్ ఈచ్ లూప్ తీసుకున్నాం, ఇక్కడేమో ఫర్ ఈచ్ లూప్ కాదు, ట్రెడిషనల్ ఫర్ లూప్ అనేది తీసుకున్నాం, వేర్ ఐ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇండెక్స్. ఇక్కడేమో ఐ అనేది ఎలిమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది, ఇక్కడేమో ఐ అనేది ఇండెక్స్ లాగా పనిచేస్తుంది. ఎందుకు అని అంటే మనం తీసుకున్న అల్గారిథం ఏంటి, ఈ టూ అడ్జసెంట్ నంబర్స్ ని కంపేర్ చేయాలి. అంటే ఇఫ్ యువర్ పొజిషన్ ఈజ్ 1 అయితే 1 అండ్ 2ని కంపేర్ చేయాలి. ఒకవేళ ఐ వాల్యూ 2 అయితే 2 అండ్ 3ని కంపేర్ చేసుకోవాలి మనం. సో ఈ కైండ్ ఆఫ్ వేరియేషన్స్ కి మనకి అవసరం పడుతుంది కాబట్టి వి విల్ బి యూజింగ్ ఇండెక్సెస్ ఇయర్. అఫ్ కోర్స్ నేను ఎగ్జాంపుల్ కింద చెప్పాను, వీ వోంట్ బి కంపేరింగ్ లైక్ దట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. లైక్ ఇక్కడ మనం ఏ కండిషన్ తీసుకుంటున్నాము, ఆ కండిషన్ అనేది ఎలా మనం ఇక్కడ ఫిక్స్ చేస్తున్నాం అనేది దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్, యూ విల్ బి ఏబుల్ టు కోరిలేట్ విత్ ద కీ లాజిక్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్ అన్నమాట. సో కీ లాజిక్ 1 ఏంటి, బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఐటరేషన్ దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈ లాస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని మనం చెక్ చేయాల్సిన పని లేదు, అంతవరకు మనం ఐటరేట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ ఐ లెస్ దాన్ సైజ్ అండ్ -1 ఆల్సో. ఆ లాస్ట్ పొజిషన్ నేను కంప్లీట్గా స్కిప్ చేశాను ఇక్కడ. అండ్ ఇనీషియల్లీ ఐఎమ్ టేకింగ్ స్వాప్ వాల్యూ యాజ్ ఫాల్స్, స్వాప్ ఏది అవ్వలేదు అని నేను ఇక్కడ రాసుకున్నాను. ఓకే, బట్ బిఫోర్ దట్ ఈ ఫర్ లూప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అని అంటే ఇట్ విల్ స్టార్ట్ విత్ 0 అండ్ దెన్ 1, ఇంక్రిమెంట్ అయిన తర్వాత 0 1 అవుతుంది, తర్వాత 2, తర్వాత 3, తర్వాత ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ 4. సారీ, నాట్ ఈవెన్ 4, 0 1 2 3 ఓన్లీ. సో 0 1 2 3 ఐ వాల్యూ అయ్యింది అని అంటే దాని మీనింగ్ 4 ఎలిమెంట్స్ ని మనం కంపేర్ చేస్తున్నట్టు. ఫిఫ్త్ ఎలిమెంట్ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. వై? బికాస్ ఫిఫ్త్ పొజిషన్ లోకి విల్ బి పుషింగ్ ద బిగ్గెస్ట్ నంబర్, కాబట్టి మనం దాన్ని కంపేర్ చేయం. నౌ హియర్ ఐ am రైటింగ్ వన్ ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. ఈ ఇన్నర్ ఫర్ లూప్ అనేది దిస్ ఈస్ ద మెయిన్ ఫర్ లూప్ విచ్ ఈస్ యూస్ టు స్వాప్ ద అడ్జసెంట్ ఎలిమెంట్స్. కంపేర్ చేసి స్వాపింగ్ అవసరమైతే స్వాపింగ్ చేసే కోడ్ అనేది ఏదైతే ఉందో అది ఈ ఇన్నర్ లూప్ లో రాస్తాం మనం. ఇక్కడ కూడా ఐఎమ్ టేకింగ్ వన్ ఇండెక్స్, పైన ఆల్రెడీ ఐ అనేది వాడాం కాబట్టి హియర్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ జే ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నాను. అండ్ జే విల్ బి లెస్ దాన్ సైజ్ -1, ఓకే, అండ్ జే ప్లస్ ప్లస్ అని తీసుకున్నాను. ఈ కండిషన్ అనేది ఐ హ్యావ్ రిటర్న్ దిస్ సిమిలర్ టు ద అవుటర్ ఫర్ లూప్, కానీ ఇక్కడ ఇంకొక చిన్న చేంజ్ అనేది చేస్తున్నాను. ఈ సైజ్ -1 తీసుకున్నాను కదా, దానికి -i కూడా ఇస్తున్నాను. ఓకే, సో నా ఐ పొజిషన్ కి తగ్గట్టుగా మనం ఈ జే వాల్యూని కూడా మనము తగ్గించుకుంటూ వస్తాం. సో వెన్ వీఆర్ సార్టింగ్ ఫస్ట్ మనం ఏం చేస్తాము, 4 ఎలిమెంట్స్ ని సార్ట్ చేస్తాం, 4 ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం, తర్వాత 3 ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం, తర్వాత 2 ఎలిమెంట్స్ ని కంపేర్ చేస్తాం. సో ఆ కైండ్ ఆఫ్ లాజిక్ అనేది మనకు అప్లై అవ్వడానికి మనం ఏం చేసాము అని అంటే సైజ్ -1 -i అనేది ఇక్కడ ఇచ్చుకున్నాం అనమాట. అండ్ నౌ హియర్ ఇట్ కమ్స్, ఇఫ్ మన దగ్గర ఉన్న అర్రే నంబర్స్ ఆఫ్ జే అనేది ఈజ్ గ్రేటర్ దాన్ నంబర్స్ ఆఫ్ జే ప్లస్ 1, అలా అయితే దెన్ వి విల్ బి స్వాపింగ్. సో స్వాప్ అనే వాల్యూకి ట్రూ చేస్తున్నాను, స్వాప్ అనే వేరియబుల్ కి ట్రూ వాల్యూ అసైన్ చేశాను. సో లెట్స్ డిస్కస్ ఆన్ దిస్ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్. సో ఇనీషియల్ ఫస్ట్ ఐటరేషన్ లో ఐ వాల్యూ 0 అయ్యింది, నౌ జే వాల్యూ ఆల్సో విల్ బి 0. సో ఫస్ట్ ఐటరేషన్ లో ఈ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేసరికి జే వాల్యూ 0 అవుతుంది. సో వాట్ వీఆర్ డూయింగ్, నంబర్స్ ఆఫ్ జే అంటే నంబర్స్ ఆఫ్ 0 అండ్ నంబర్స్ ఆఫ్ 1, ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తున్నాం. సో నంబర్స్ ఆఫ్ 0 అండ్ నంబర్స్ ఆఫ్ 1 పొజిషన్ అని అంటే 5 అండ్ 3 అవుతాయి. 5 అండ్ 3. సో 5 ఈజ్ గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు దెన్ వీ హ్యావ్ టు స్వాప్ దెమ్, దట్ ఈస్ ట్రూ. కాబట్టి హియర్ వీ హ్యావ్ టేకెన్ స్వాప్ ఈక్వల్ టు ట్రూ. నా ఇప్పుడు మనం ఏం చేయాలి, 5ని 3 పొజిషన్లోకి 3ని 5 పొజిషన్లోకి మనం మార్చాలి. అంటే 5 3 అనేది కాస్త మనకి 3 5 అవ్వాలి. టు డూ దట్ ఒక టెంప్ వేరియబుల్ అనేది తీసుకున్నాం మనం. ఈ టెంప్ వేరియబుల్లో నేనేం చేస్తున్నాను అని అంటే ఫస్ట్ నంబర్స్ ఆఫ్ జీ అంటే నంబర్ 5ని తెచ్చి ఈ టెంప్ అనే వేరియబుల్లో పెడుతున్నాను ఇనీషియల్ గా. తర్వాత నంబర్స్ ఆఫ్ జీ విల్ బి ఈక్వల్ టు
నంబర్స్ ఆఫ్ జే ప్లస్ 1 తీసుకున్నాను. సో అంటే 5, 3 ఉంది కదా! సో ఇప్పుడు 5 ప్లేస్‌లోకి కూడా 3 వెళ్తుంది. అంటే ఇప్పుడు 5, 3, 8, 6, 2 అనే ఈ అర్రే ఏమవుతుంది అనంటే 3, 3, 8, 6, 2 అవుతుంది. ఓకే. సో మనము 3ని 5 పొజిషన్‌లో మనం మార్చాం. కానీ 5ని కూడా 3 పొజిషన్‌లో మనం పెట్టాలి కదా! దట్ ఇస్ ద రీజన్ నంబర్స్ ఆఫ్ జే ప్లస్ 1 విల్ బి ఈక్వల్ టు టెంప్. టెంప్‌లో మనం ఆల్రెడీ పైన 5 అని మనం స్టోర్ చేసాం కదా! ఆ నంబర్ 5ని తెచ్చి వీఆర్ కీపింగ్ ఇన్ సెకండ్ పొజిషన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది మన అర్రే 3, 3, 8, 6, 2 ఉంది కదా! 3 సెకండ్ పొజిషన్‌లోకి 5 వచ్చేసింది. అండ్ దెన్ 8 అండ్ దెన్ 6 అండ్ 2. సో ఇలా మనము సార్టింగ్ అనేది చేసాం. సో ఇది మనం ఆల్రెడీ స్వాప్ అనేది ట్రూ చేసాం కాబట్టి వి నో నీడ్ టు కమ్ ఔట్ ఆఫ్ ద లూప్ అన్నమాట. సో అలాగే లూప్ నుంచి బయటికి రావాలా లేదా అని మనం ఎక్కడ రాస్తాము అని అంటే ఆఫ్టర్ దిస్ ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ తర్వాత హియర్ ఐఎమ్ రైటింగ్ వన్ ఇఫ్ కండిషన్. ఇఫ్ స్వాప్ అనేది జరగలేదు అని అన్నప్పుడు, అంటే ఇఫ్ నాట్ స్వాప్ దెన్ బ్రేక్. ఐ యామ్ ట్రైయింగ్ టు బ్రేక్ ద ఫ్లో. ఒకవేళ స్వాప్ అనేది జరగకపోతే నేను బ్రేక్ చేస్తున్నాను. అంటే స్వాప్ ట్రూ అయిందనుకోండి, నాట్ స్వాప్ అన్నప్పుడు ఇక్కడ ఫాల్స్ అవుతుంది. ఇఫ్ ఆఫ్ ఫాల్స్ అంటే లోపలికెళ్ళాం. మళ్ళీ మనం దీన్ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కంపేర్ చేయడానికి, సార్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఒకవేళ మనకి ఒక ఐటరేషన్‌లో అసలు స్వాపింగ్ అనేది జరగలేదనుకుందాం. అలాంటప్పుడు మనం అనుకున్న కీ లాజిక్‌లో ఇదొక పార్ట్. అలాంటి సిట్యుయేషన్‌లో ఆ అర్రే అనేది ఆల్రెడీ సార్టెడ్ పొజిషన్‌లోకెళ్ళిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుంది నాట్ ఫాల్స్ అన్నప్పుడు ఇట్ విల్ బికమ్ ట్రూ. దెన్ వి విల్ బి బ్రేకింగ్ ద ఫ్లో. సో నౌ ఫస్ట్ ఐటరేషన్‌లో ఐ వాల్యూ 0 కాబట్టి 5, 3 మళ్ళీ 3, 3, 8, 6, 2 ఇలాగ అయిపోయాయి. సో ఆఫ్టర్ ఫస్ట్ ఐటరేషన్ సరే ఫస్ట్ ఐటరేషన్‌లో ఫస్ట్ స్టెప్‌కొచ్చేసరికి 3, 5, 8, 6, 2 అయ్యింది. ఐ వాల్యూ ఏమో స్టిల్ 0నే. నౌ జే వాల్యూ ఏమైపోయింది? జే వాల్యూ కాస్త 1 అయ్యింది. బికాజ్ వి ఆర్ ఇంక్రిమెంటింగ్ జే వాల్యూ బై 1. సో ఫస్ట్ పొజిషన్‌లో ఐ వాల్యూ 0, జే వాల్యూ 0. సో సేమ్ ఐటరేషన్‌లో ఐ వాల్యూ 0, జే వాల్యూ 1 అయ్యింది. సో జే వాల్యూ ఏమో 1 అయిపోయింది. ఈస్ దిస్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్? 1 లెస్ థాన్ 5 మైనస్ 1 మైనస్ 0 అంటే 1 లెస్ థాన్ 4. యెస్ ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి లోపలికొచ్చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 3, 5, 8, 6, 2 అనే అర్రేలో ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ ఐ వాల్యూ ఇప్పుడు 1 సారీ జే వాల్యూ ఇప్పుడు 1. కాబట్టి నంబర్స్ ఆఫ్ జే అంటే నంబర్స్ ఆఫ్ 1 5 అవుతుంది. అండ్ దెన్ నంబర్స్ ఆఫ్ జే ప్లస్ 1 2. అంటే 5 అండ్ 8ని మనం కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో 5 అండ్ 8ని కంపేర్ చేసినప్పుడు దే ఆర్ నాట్ ఐ మీన్ దే ఆర్ నాట్ ఇన్ ద రాంగ్ ఆర్డర్. అది ప్రాపర్ ఆర్డర్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవ్వదు. సో వి వోంట్ బి స్వాపింగ్ దెమ్. నెక్స్ట్ ఐటరేషన్‌లో జే వాల్యూ కాస్త 2 అయిపోయింది. ఐ వాల్యూ స్టిల్ 0నే. 2 అయ్యింది. 2 ఈస్ లెస్ థాన్ 4. దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. నౌ వి ఆర్ కమింగ్ ఇన్సైడ్. సో నంబర్స్ ఆఫ్ 2 3, 5, 8, 6, 2లో నంబర్స్ ఆఫ్ 2 అని అన్నప్పుడు ఇట్ విల్ బి కమింగ్ టు ద థర్డ్ ఎలిమెంట్. ఎందుకంటే కౌంట్ 0, 1, 2 ఇలా స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1 అండ్ 2. సో 8 విల్ బి కంపేరింగ్ 8 అండ్ 6. 8 అండ్ 6 ఆర్ నాట్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. కాబట్టి మనం ఆ నంబర్ 8ని తీసుకెళ్ళి ఆ టెంప్ వేరియబుల్‌లో పెట్టేసుకున్నాం. లెట్ మీ రైట్ దిస్ ఈస్ ద ఒరిజినల్ అర్రే. ఆఫ్టర్ ఫస్ట్ ఒకసారి మనం స్వాప్ చేసిన తర్వాత ఇది మన ఒరిజినల్ అర్రే. సో 8ని తీసుకెళ్ళి టెంప్‌లో పెట్టేసాం. తర్వాత ఏం చేసాం మనము 6 నంబర్ 6ని తెచ్చి 8 పొజిషన్‌లో పెట్టాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే 3, 5, 6, 6, 2 అవుతుంది. ఆఫ్టర్ దట్ టెంప్‌లో ఉన్న ఈ 8 అనే నంబర్‌ని తెచ్చి మనం ఎక్కడ పెడుతున్నాము? వి ఆర్ కీపింగ్ ఇన్ ద 6 నంబర్ 6 పొజిషన్‌లో. కాబట్టి ఇది ఏమవుతుంది 3, 5, 6, 8, 2 అవుతుంది. నెక్స్ట్ ఐటరేషన్‌లో వి విల్ బి కంపేరింగ్ 8 అండ్ 2. సో ఇవి 2 కూడా స్వాప్ అవుతాయి. దాంతో మనకి ఇది ఒక ఐటరేషన్ అనేది అయిపోతుంది. సో నౌ ఐ వాల్యూ విల్ బికమ్ 1. తర్వాత ఐ వాల్యూ విల్ బికమ్ 2. ఐ వాల్యూ విల్ బికమ్ 3. ఈ అన్ని కేసెస్‌లో మనం మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ కండిషన్ ఏమవుతుంది? ఇనీషియల్లీ జే లెస్ థాన్ 4 అయ్యింది. తర్వాత జే లెస్ థాన్ 3 అవుతుంది. జే లెస్ థాన్ 2, జే లెస్ థాన్ 1 ఇలా మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుందన్నమాట. లెట్స్ ట్రై టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ అండ్ సీ ద అవుట్‌పుట్. రన్ యాస్ జావా అప్లికేషన్. రైట్. సో నౌ వీ కెన్ సీ బిఫోర్ సార్టింగ్ మనకి అవుట్‌పుట్ అనేది 53862 అర్రే వాల్యూస్ వచ్చి 53862 ఉంటాయి. ఆఫ్టర్ సార్టింగ్ మనకి 23568 అనేది అయ్యాయి. ఓకే. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈస్ అబౌట్ బబుల్ సార్ట్ అల్గారిథం.